జనరల్ గా యూత్ ఏంటి అంటే ఎక్స్ప్లోరేటివ్ స్టేజ్ లో ఉంటారు. జనరల్ గా 3 జోన్స్ ఉంటాయి మనకి: కంఫర్ట్ జోన్, స్ట్రెస్ జోన్ అండ్ క్రైసిస్ జోన్. సో కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఓల్డ్ పీపుల్ కానీ లేకపోతే అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి లైఫ్ లో వాళ్ళు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ యూత్ ఏంటి అంటే ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది అనుభవిస్తే ఎలా ఉంటుంది, ఇది నా లైఫ్ లో ఉంటే బాగుంటుందా, అరే ఈ ఫ్రెండ్స్ అందరు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అని ఆ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో కొన్ని చెడు అలవాట్లకు కూడా వాళ్ళు గురి అవుతుంటారు. సో ఆ చెడు అలవాట్లు ఒక్కసారి అయిన తర్వాత వాళ్ళకి వాటి నుంచి బయటికి రావడం యాక్చువల్లీ చాలా కష్టం. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళకి హయ్యర్ ఇంట్రెస్ట్, హయ్యర్ టేస్ట్ అనేది ఏంటో తెలుస్తుందో, ఇప్పుడు పరం దృష్ట్వా నివర్తతే అని భగవద్గీతలో చెప్తుంది. మీరు అన్నారు భగవద్గీతలో ఏమన్నా ఉందా అలాంటిది? యా ఉంది. మీకు హయ్యర్ టేస్ట్ అంటే ఏంటో తెలిస్తే లోవర్ టేస్ట్ ని వదిలిపెడతారు. అంతే కదా, మనం అందరం కూడా అంతే. ఏదన్నా నీకు దీనికంటే బెటర్ చూపిస్తాను రా, నువ్వు అది ఆస్వాదించి చూడు అంటే అప్పుడు ఏం చేస్తాం, అవునా సరే ట్రై చేస్తాను అని చూస్తారు. సో చూసిన తర్వాత మనకే అనిపిస్తుంది ఓ ఇది చాలా బెటర్ ఉంది దీనికన్నా అని మనకి తెలిసినప్పుడు మనం ఆస్వాదించి దాన్ని మార్పు తెచ్చుకుంటాం జీవితంలో. ఇది కూడా అంతే. భగవద్గీత ఆధ్యాత్మికమైనది, ఈ డ్రగ్ అడిక్షన్ గానీ ఇంకే అడిక్షన్ గానీ భౌతికమైనవి. సో భౌతికమైనవి ఎప్పుడు కూడా వెరీ లో యాజ్ కంపేర్ టు డివినిటీ.